Hello children, today we will learn chapter 1 Orienting yourself the use of coordinates. Exercise 1. First sum. Figure 1.3 shows Rian's room with points O, A, B, C marking its corners. The x and y axis are marked in the figure. Point O is the origin. Rian's room ni with points O, A, B, C తో మార్క్ చేశారు కార్నర్స్ని. సో ఆరిజిన్ ఏమైంది పాయింట్ O. Referring to figure 1.3, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. 1.3 ఫిగర్ని చూస్తూ కింది క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయమన్నారు. ఫస్ట్ సమ్. ఇఫ్ D1 R1 రీప్రజెంట్స్ ద డోర్ టు రియాన్స్ రూమ్, D1 అండ్ R1 డోర్ని రీప్రజెంట్ చేస్తున్నాయంట. హౌ ఫార్ ఈస్ ద డోర్ ఫ్రమ్ ద లెఫ్ట్ వాల్ ఆఫ్ ద రూమ్? ద డోర్ లెఫ్ట్ వాల్ అంటే వై యాక్సిస్కి ఎంత దూరంలో ఉందో అడుగుతున్నారు. హౌ ఫార్ ఈస్ ద డోర్ ఫ్రమ్ ద ఎక్స్ యాక్సిస్? ఎక్స్ యాక్సిస్కి ఎంత దూరంలో అడుగుతున్నారు. ఫస్ట్ సమ్ అది. సెకండ్ సమ్. వాట్ ఆర్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ D1? D1 యొక్క కోఆర్డినేట్స్ ఏంటో అడుగుతున్నారు. నెక్స్ట్ వన్. ఇఫ్ R1 ఈజ్ ద పాయింట్ 11.5, 0, హౌ వైడ్ ఈజ్ ద డోర్? R1 అంట 11.5, 0 అయితే డోర్ వైడ్ ఎంతో అడుగుతున్నారు. డూ యూ థింక్ దిస్ ఈజ్ ఏ కంఫర్టబుల్ విడ్త్ ఫర్ ద రూమ్ డోర్? ఆ విడ్త్ రూమ్ డోర్కి కంఫర్టబుల్గా ఉంటుందా లేదా? ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ ఎ వీల్ చైర్ వాంట్స్ టు ఎంటర్ ద రూమ్, విల్ హీ ఆర్ షీ బీ ఏబుల్ టు డూ సో ఈజీలీ? ఒక పర్సన్ వీల్ చైర్ వాంటెడ్ అయితే ఒక పర్సన్కి ఆ డోర్ ఈజీగా కంఫర్టబుల్గా ఉంటుందా లేదా లోపలికి ఎంటర్ అవ్వడానికి అనేసి అడుగుతున్నారు. నెక్స్ట్ వన్. ఇఫ్ B1 0, 1.5 and B2 0, 4 represent the ends of the bathroom door, is the bathroom door narrower or wider than the room door? ఇవేమో బాత్రూమ్ డోర్ సైజెస్ అంట. అప్పుడు అది మెయిన్ డోర్ కన్నా నారోవా వైడరా అడుగుతున్నారు. ఫస్ట్ వన్ ఏమడిగారమ్మా? D1 R1 రిప్రజెంట్స్ ద డోర్ టు రియాన్స్ రూమ్. D1 R1 ఇట్ ఈస్ D1 అండ్ R1 ఇది మెయిన్ డోర్ అయితే హౌ ఫార్ ఇస్ ద డోర్ ఫ్రమ్ ద లెఫ్ట్ వాల్? లెఫ్ట్ వాల్ అంటే వై యాక్సిస్ ఆఫ్ ద రూమ్కి లెఫ్ట్. హౌ ఫార్ ఈస్ ద డోర్ ఫ్రమ్ ద ఎక్స్ యాక్సిస్కి ఎంత దూరంలో ఉందో అడుగుతున్నారు. ఇక్కడ నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఎక్స్ యాక్సిస్ 8 అవుతుంది. వై యాక్సిస్ ఎంత అవుతుంది? ఆరిజిన్ దగ్గరే కదా ఉంది. సో ఇట్ ఈస్ 0. 8, 0 ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ ఏంటమ్మా? ఫ్రమ్ ద ఫిగర్ D1 ఈజ్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ అండ్ 8 units టు ద రైట్ ఆఫ్ 0. ఇట్స్ కోఆర్డినేట్స్ ఆర్ 8, 0. ద డోర్ ఈజ్ 8 units away ఫ్రమ్ ద లెఫ్ట్ వాల్, దట్ ఈజ్ వై యాక్సిస్. వై యాక్సిస్ పైన కదా ఉంది. అక్కడ ఆరిజిన్ దగ్గర ఎంత అవుద్ది? వై యాక్సిస్ 0. సో ఇట్ ఈస్ 8, 0. నెక్స్ట్ వన్. వాట్ ఆర్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ D1? D1 యొక్క కోఆర్డినేట్స్ ఏంటో అడుగుతున్నారు. D1 ఎక్కడుంది? ఇక్కడ ఉంది. దీని కోఆర్డినేట్స్ ఏంటమ్మా? D1 ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కదా. సో ఎక్స్ ఏమవుతుంది? 8 అవుతుంది. వై ఏమవుతుంది? ఆరిజిన్ దగ్గర కాబట్టి 0 అవుతుంది. సో D1 కోఆర్డినేట్స్ ఏమవుతాయి? 8, 0. సెకండ్ వన్. D1 ఈజ్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ and 8 units to the right of 0. Its coordinates are 8, 0. Third sum. If R1 is the point 11.5, 0, how wide is the door? R1 11.5, 0 అయితే డోర్ వైడ్ అంతా అడుగుతున్నారు. డూ యూ థింక్ దిస్ ఈజ్ ఏ కంఫర్టబుల్ విత్ ఫర్ ద రూమ్ డోర్కి అది కంఫర్టబుల్ అవునా కాదా? ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ ఏ వీల్ చైర్ వాంట్స్ టు ఎంటర్ ద రూమ్, విల్ షీ విల్ బీ ఏబుల్ టు డూ సో ఈజీలీ? కంఫర్టబుల్గా ఉంటుందా లేదా అడుగుతున్నారు. ఆన్సర్. D1 R1 రిప్రజెంట్స్ ద డోర్. కోఆర్డినేట్స్ ఆఫ్ D1 ఈక్వల్ టు 8, 0. ఇందాకే అనుకున్నాం కదా కోఆర్డినేట్స్ ఆఫ్ D1 8, 0 అండ్ R1 ఈక్వల్ 11.5, 0. ఎలా వచ్చింది? R1 సమ్లో ఫిగర్లో ఇచ్చారు చూడండి. R1 ఈక్వల్ టు 11.5, 0.
So width of the door equal to distance between x coordinates of D1 and R1 points. 11.5 minus 8 equal to 3.5 units. R1 అంటే 11.5 కదా, మైనస్ 8 ఈక్వల్ D1 8 ఈక్వల్ టు 3.5 units. So 3.5 unit wide door would generally be comfortable for a person using a wheelchair. వీల్చైర్ యూజ్ చేయడానికి 3.5 units వైడ్ ఉండే డోరు సరిపోతుంది అనేసి ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ B1 0, 1.5 and B2 0, 4 represent the ends of the bathroom door, is the bathroom door narrower or wider than the room door? ఇంత మెజర్మెంట్ బాత్రూమ్ డోర్ ఉంటే ఆ డోరు మెయిన్ డోర్ కన్నా నారోవర్ అవుతుందో వైడర్ అవుతుందో అడుగుతున్నారు. B1 ఎంత ఇచ్చారు? 0, 1.5. 0 ఎందుకని? ఎక్స్ యాక్సిస్ 0, వై యాక్సిస్ ఎంత అవుతుంది? 1.5. సో 1కి 2కి మధ్యలో ఉంది కాబట్టి 1.5 B1. B2 ఎంత ఇచ్చారు? 0, 4. ఎక్స్ యాక్సిస్ 0, వై యాక్సిస్ 4 దగ్గర ఉంది కాబట్టి 0, 4 అవుతుంది. B1 0, 1.5 అండ్ B2 0, 4. ఎందుకని? విడ్త్ ఆఫ్ ద బాత్రూమ్ డోర్ ఎంత అయింది? 4 minus 1.5 ఈక్వల్ టు 2.5 units. 4 minus 1.5 ఎందుకు వేసాము? రెండు వై యాక్సిస్ మీద ఉన్నాయి కాబట్టి, ఎక్స్ యాక్సిస్ మీద ఏం లేదు, వై యాక్సిస్ మీద డోర్ ఉంది కాబట్టి 4 minus 1.5 ఈక్వల్ టు 2.5 units. సిన్స్ ద రూమ్ డోర్ ఈజ్ 3.5 units wide అండ్ ద బాత్రూమ్ డోర్ ఈజ్ 2.5 units. మనం మెయిన్ డోర్ విడ్త్ ఎంత అనుకున్నాం? 3.5 వచ్చింది కదా ఇందాక. బాత్రూమ్ డోరు విడ్త్ ఎంత వచ్చింది? 2.5. సో యూనిట్స్ వైడ్ ద బాత్రూమ్ డోర్ ఈజ్ నారోవర్ దాన్ ద రూమ్ డోర్. రూమ్ డోర్ కన్నా బాత్రూమ్ డోర్ నారోగా ఉంది. ఇట్ ఈస్ ద ఆన్సర్. I hope you all are understand. In the next video, we will learn 1.2 exercise.